హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫర్ ప్రిలిమ్స్ 2023 చూసే ముందు మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఫస్ట్ ఆ క్వశ్చన్ అనేది చూసి తర్వాత మనం ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది చూద్దాం. రిమెంబర్ దాట్ ఈరోజు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఆల్రెడీ ఇది ప్రీవియస్ ఇయర్స్లో మెయిన్స్లో క్వశ్చన్ అడిగారు, ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగారు, ఇంటర్వ్యూలో కూడా ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మోస్ట్ కామన్ అనమాట. ఎందుకంటే అది ఒక కాంట్రవర్షియల్ టాపిక్ కాబట్టి. సో అదేంటో చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఐఎన్ఎస్ విక్రాంత్. ఐఎన్ఎస్ అంటే ఫుల్ ఫామ్ కూడా మీకు చెప్పాను, విక్రాంత్ గురించి కూడా చెప్పాను నిన్న. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇండిజినియస్లీ డిజైన్డ్ అండ్ బిల్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఫర్ ఇండియన్ నేవీ. సో గుర్తుపెట్టుకోండి, ఇఫ్ అట్ ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే కంప్లీట్లీ ఇట్స్ నాట్ ఇండిజినస్. ఎందుకంటే 76% మెటీరియల్ అనేది ఇండియా నుండి ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. కానీ డిజైన్ బిల్ట్ మాత్రం ఇండియన్ నేవీ వల్లే, అంటే ఇండియాలోనే కంప్లీట్గా ఇండిజినస్ కాబట్టి ఇట్ ఈస్ ద ట్రూ. It is the largest ever warship in the maritime history of India. This is very very large. So this option is also correct. So both is the correct answer. So కింద కామెంట్ బాక్స్లో ఎవరైతే సి అని పెట్టారో ఐ రియల్లీ అప్రిషియేట్ యూ స్టూడెంట్స్, దట్ ఈస్ కరెక్ట్. ఓకే, సో ఈరోజు వెల్కమ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫర్ ప్రిలిమ్స్ 2023 ఎల్టీఎక్స్ క్లాసెస్. అది చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు మన కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్ రివిజన్ కోసం కరెంట్ అఫైర్స్ అనేది కాంప్రహెన్సివ్గా రివైజ్ చేయడం కోసం అని చెప్పేసి ద అల్టిమేట్ సిఏ రివిజన్ మాడ్యూల్ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2023 లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో మీకేంటి అంటే లాస్ట్ 12 months తాలూకా రివిజన్ అనేది చాలా కాంప్రహెన్సివ్గా అవుతుంది. అలానే మీకు 50 hours ప్లస్ టీచింగ్ వస్తుంది. అన్ని మంత్స్ కలిపి మీకు 50 hours ప్లస్ టీచింగే వస్తుంది. సో ఎవ్రీ మంత్ లైక్ ఆల్మోస్ట్ 5 days వరకు మనం డిస్కస్ చేస్తాం, అంటే 5 hours స్పెండ్ చేస్తాం. అండ్ ఎప్పటికప్పుడు మీకు ఏంటి అయిపోగానే కరెంట్ అఫైర్స్ డిస్కషన్ అయిపోగానే మీకు మంత్లీ పీడిఎఫ్స్తో పాటు గ్రాండ్ టెస్ట్ అనేవి కూడా కండక్ట్ చేస్తాం. సో దీని ద్వారా మీకు ఏంటి అంటే 3 months రివిజన్ అవుతుంది. సో ఇప్పుడు ఎలా అయితే మనం ఈ క్లాస్లోని డైలీ 1 article అనేది కాంప్రహెన్సివ్గా చూస్తున్నామో, ఇవి కాకుండా డైలీ ఇంకా అదర్ 5 to 6 articles అనేవి డైలీ డీల్ చేయబోతాం అనమాట. అయితే ఇదంతా కూడా కేవలం మీకేంటి కేవలం 999 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాం. సో కరెంట్ అఫైర్స్ అనేది అందరికీ కూడా ఎఫోర్డబుల్గా యాక్సెసిబుల్గా ఉండాలని మీకు ఎఫోర్డబుల్ ప్రైస్లో పెట్టడం అనేది జరిగింది. ఇది మీకు ప్రిలిమ్స్ 2023 వరకు కూడా వ్యాలిడ్. అండ్ మీకు ఇంకా దీని రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఈరోజు ఆర్టికల్ plant genetic resources for the food and agriculture. So first of all, ఈ plant genetic resources for food and agriculture ఇది డిస్కస్ చేసే ముందు ఇది కరెంట్ అఫైర్స్లో ఎందుకు అపీర్ అయ్యింది అనేది మనకు తెలియాలి. మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ అనేవి సేవ్ చేసుకోవడానికి అని చెప్పేసి మనకు ఒక ట్రీటీ ఉందన్నమాట. అదే ఆ ట్రీటీని ఇంటర్నేషనల్ ట్రీటీ ఆన్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్. సో ఇదేంటిది ఇంటర్నేషనల్ ట్రీటీ. దేనికోసం? ప్లాంట్ తాలూకా జెనెటిక్ రిసోర్సెస్ అనేవి ఫుడ్ కోసం ఇంకా అగ్రికల్చర్ కోసం యూజ్ చేయడానికని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ ట్రీటీ అనమాట. అయితే సీ దిస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గా ఇండియా ఏంటి 9th మీటింగ్, ఇది గవర్నింగ్ బాడీ, అంటే దీంట్లో హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ అనమాట. ఇలాంటి గవర్నింగ్ బాడీ తాలూకా 9th సమ్మిట్ అనేది ఇండియా హోస్ట్ చేయడం జరిగింది. సో అందుకు గాను ఈ ట్రీటీ అనేది మనకి కరెంట్ అఫైర్స్లో అపీర్ అయింది. ఆ ట్రీటీ తాలూకా అవుట్పుట్ ఏంటో లాస్ట్లో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రీటీ గురించి చూద్దాం. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది 2004లోనమాట. యాక్చువల్లీ 2001లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అడాప్ట్ చేసుకుంది. ఆ తర్వాత 2004 నుండి ఎన్ఫోర్స్మెంట్లోకి రావడం జరిగింది. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఏ లీగలీ బైండింగ్ అగ్రిమెంట్. లీగల్లీ
బైండింగ్ అగ్రిమెంట్ అంటే అర్థం ఏంటి? ఎవరైతే ఈ ట్రీటీలోని మెంబర్స్ వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఈ ట్రీటీలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఫాలో అవ్వాల్సిందే. అండ్ ఇండియా ఈజ్ ఏ పార్టీ. ఇండియా దీనికి పార్టీ అంటే అర్థం ఏంటి? ఈ ఇంటర్నేషనల్ ట్రీటీ వాటిల్లోని ఏవైతే ప్రొవిజన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇండియా ఫాలో అవ్వాలన్నమాట. అది దాని అర్థం. అయితే ఇంతకీ ట్రీటీ అనేది దేనికోసం? ఈ ట్రీటీ ఎందుకోసం అంటే దిస్ ఇస్ ద మేజర్ ఇంటర్నేషనల్ ట్రీటీ అనమాట. అయితే దేనికోసం? ప్లాంట్ తాలూకా జెనెటిక్ రిసోర్సెస్ ఉంటాయి కదా, ఆ జెనెటిక్ రిసోర్సెస్ అనేవి కన్జర్వ్ చేయటానికి, యూజ్ చేయటానికి అండ్ మేనేజ్ చేయడానికి. సి 3 టర్మ్స్ అనేవి యూజ్ చేశారు. ఈ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ అవి ఏవైనా అవనియండి, అవి సీడ్స్ అవనియండి, లేకపోతే ఎటువంటి కైండ్ ఆఫ్ కట్టింగ్స్ అయినా అవనియండి, లేకపోతే ఫ్రూట్ వెజిటబుల్ అయినా అయ్యి ఉండొచ్చు, ఆ పాలన్ గ్రెయిన్స్ అయినా అయ్యి ఉండొచ్చు. ఎటువంటి జెనెటిక్ రిసోర్సెస్ అయినా సరే వాటిల్ని కన్జర్వ్ చేయడానికి. ఎందుకమ్మా కన్జర్వేషన్ చేస్తారు? సో దాట్ ఫ్యూచర్లో యూజ్ చేసుకోవడానికి అనమాట. టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఒక పొటాటో టైప్ తీసుకుందాం. పొటాటో టైప్ తాలూకా పాలన్ గ్రెయిన్ అనేది దాద్దాం. ఓకే, సో ఇఫ్ అట్ ఆల్ ఫ్యూచర్లోని అంటే ఒక నెక్స్ట్ 2-3 years లోపల ఏదో సమ్ డిసీజ్ అనేది వచ్చి టోటల్ ఇంకా అంతా కూడా పొటాటో పంటే మొత్తం అంతా నాశనం అయిపోయింది. అలాంటప్పుడు నెక్స్ట్ మళ్ళీ పొటాటో కావాలంటే ఎక్కడి నుండి వస్తుంది? సో ఈ కన్జర్వేషన్ ద్వారా, ఈ పాలన్ గ్రెయిన్స్ ఆర్ కట్టింగ్స్ ద్వారా కన్జర్వ్ చేయడం ద్వారా ఫ్యూచర్లోని మనకి యూజ్ అవుతుందన్నమాట. అండ్ యూస్ కోసం కూడాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇండియా ఈజ్ అంటే ఎక్స్ అనే కంట్రీలోని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీ అనేది ఉంది. ఆ వెరైటీ ఇంకెక్కడా కూడా లేదు. సో దీని తాలూకా ప్లాంట్ కానీ లేకపోతే ఫ్రూట్ కానీ ఏదైనా సరే అదర్ కంట్రీస్ వాళ్ళకి ఇచ్చి యూస్ చేసుకోవడానికి అండ్ దాన్ని మేనేజ్ చేయడానికి కూడా, దానికోసం ఈ ఇంటర్నేషనల్ ట్రీటీ అనమాట. అందుకే ఏంటిది, దిస్ ఈజ్ లీగలీ బైండింగ్. అయితే మెయిన్ దీని తాలూకా ఫండింగ్ అనేది ఎక్కడి నుండి వస్తుంది? ఫండింగ్ గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు ఇవ్వరు, కాంట్రాక్టింగ్ పార్టీసే. అంటే ఎంతమంది అయితే దీంట్లో పార్టీసో వాళ్ళందరూ కూడాను ఈక్వల్గా అమౌంట్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఓకేనా? సో అది. అయితే ఇంతకీ దీని రిలేటెడ్ నేను ఇప్పుడు మీకు చెప్పాను. అయితే ఏమేంటి ఇంకా అవి కాకుండా ఇంకా ఏమేంటి అంటే మన ఫార్మర్స్ తాలూకా కాంట్రిబ్యూషన్ని రికగ్నైజ్ చేస్తూ అండ్ రియలైజ్ అవుతూ ఏంటంటే వాళ్ళు క్రాప్స్ కోసం ఎంత దారుణంగా కష్టపడుతున్నారు ఎట్సెట్రా. సో అలాంటి వాళ్ళకి ఫ్యూచర్లోని ఏ లాస్ వచ్చినా సరే ఈ సీడ్స్ అనేవి ప్రొవైడ్ చేసి వాళ్ళ కష్టాన్ని సేవ్ చేయడానికి అండ్ అలానే ఏంటి అంటే ఫార్మర్స్కి ఇంకా బ్రీడర్స్కి. దీంట్లో మెయిన్ కాంట్రవర్సీ అని మీకు చెప్పాను కదా, దిస్ ఈజ్ అ కాంట్రవర్షియల్ పాయింట్ అనమాట. యాక్చువల్లీ బ్రీడర్స్ అంటే ఎవరైతే ప్లాంట్ సీడ్స్ కానీ లేకపోతే ఆ సీడ్ మెటీరియల్స్ ఉంటాయి కదా వాటిని ప్రొడ్యూస్ చేసే వాళ్ళని బ్రీడర్స్ అంటారు. ఫార్మర్స్ అంటే ఎవరు? పండించే వాళ్ళు అనమాట. సో యాక్చువల్లీ బ్రీడర్స్ అనేవాళ్ళు చాలా చాలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి కొత్త ఇన్నోవేటివ్ కైండ్ ఆఫ్ సీడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తారు, హైబ్రిడ్ సీడ్స్ అలాగా. అయితే ఏంటి, అవి వాళ్ళు చాలా ఎక్కువకి అమ్మాలనుకుంటారు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ప్రాఫిట్స్ కోసం అనమాట. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ పెప్సికో అనమాట. పెప్సికో తీసుకున్నాం అనుకోండి, లేస్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పొటాటోస్ తోటి చేస్తారు. అయితే ఆ పొటాటోస్ తాలూకా ఆ జెనెటిక్ రిసోర్స్ ఏదైతే ఉందో అది ఎవరికి తెలీదు, ఎందుకంటే ఆ టేస్ట్ ఇంకెవరికి రాకూడదని చెప్పేసి. అయితే వాళ్ళని బ్రీడర్స్ అంటారు. సో ఇఫ్ అట్ ఆల్ అవి ఇవ్వకపోతే ఫార్మర్స్ అనే వాళ్ళు ఎలా పండిస్తారు? ఓకే, సో యాక్చువల్లీ ఏమంటారు, వరల్డ్లోని ఫుడ్ తాలూకా అంటే డ్రాట్స్ అంటే ఫుడ్ తాలూకా అంటే ఏమంటారు స్కార్సిటీ అనేది రాకుండా ఉండాలి అంటే ఫార్మర్స్కి అన్ని సీడ్స్ తాలూకా యాక్సెసిబిలిటీ, అవి ఎలా పండించాలి ఏంటి అనేది తెలియాలి.
కానీ అవి అలా వాళ్ళకి రీచ్ అవుతున్నప్పుడు బ్రీడర్స్కి ఏ రైట్స్ అయితే ఉంటాయో, ఎందుకంటే వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం చాలా చాలా ఇన్వెస్ట్ చేసి ఉంటారు. అలా ఇన్వెస్ట్మెంట్స్ అప్పుడు వాళ్ళు తిరిగి తెచ్చుకోవాలి అంటే వాళ్ళు ఇలాంటప్పుడు ఎక్కువ ఎక్కువ అమ్ముకోవాలి కదా. కానీ ఫార్మర్స్కి రీచ్ అవ్వాలంటే ఎక్కువ ఎక్కువ అమ్మడానికి అవ్వదన్నమాట. సో దిస్ ఇస్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ పాయింట్. అండ్ ఇలాంటి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి, ట్యాకిల్ చేయడం కోసం ఈ ఇంటర్నేషనల్ ట్రీటీ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. అలానే ఇంకొకటి ఏంటంటే, ఏ కంట్రీలోనైనా సరే బెనిఫిట్ షేరింగ్ అనమాట. బెనిఫిట్ షేరింగ్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ అనే కంట్రీ ఒక వెరైటీ అనేది కనిపెట్టడం ద్వారా దాని నుండి హ్యూజ్ బెనిఫిట్స్ అనేవి పొందుతుంది. ఓకే. అంటే ఫుడ్ తాలూకా స్కార్సిటీ తగ్గించడంలో కానీ, లేకపోతే ఎక్స్‌పోర్ట్స్ చేయడంలో కానీ. సో, అలాంటప్పుడు ఆ కంట్రీ ఈ ఈ ట్రీటీలో ఎవరెవరైతే పార్టీస్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సీక్రెట్స్ అనేవి చెప్పాలి. ఈ వెరైటీ ఎలా పండిస్తున్నారు ఏంటి అనేది కూడా చెప్పాలి. అలాగా బెనిఫిట్ షేరింగ్ అనమాట. సో, దీనివల్ల ఏంటి అంటే అటు ఎక్కడెక్కడైతే స్కార్సిటీ ప్రాబ్లమ్ ఉందో అవి ట్యాకిల్ చేయొచ్చు. అండ్ ఆల్రెడీ ఉన్న సీడ్స్ ద్వారా ఏంటంటే హైబ్రిడ్ వెరైటీస్ అనేవి కూడా డెవలప్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుందనమాట. ఓకేనా. సో ఇది దీని తాలూకా ఎయిమ్ అనమాట. అయితే ఇప్పుడు యూ షుడ్ నో అబౌట్ ఈ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్. ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్. ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ అంటే ఏంటి? జెనెటిక్ రిసోర్సెస్ ప్లాంట్ తాలూకా ఏ జెనెటిక్ రిసోర్సెస్ అయినా అవనియండి. అది సీడ్ అయినా అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఆల్రెడీ కట్టింగ్ అయినా అయ్యి ఉండొచ్చు, టోటల్ ఫ్రూట్ అయినా అయ్యి ఉండొచ్చు, ఏమైనా అయ్యి ఉండొచ్చు అనమాట. అయితే కేవలం ట్రెడిషనల్ వెరైటీస్కి మాత్రమేనా? నో. ట్రెడిషనల్ వెరైటీస్ అయినా అయ్యి ఉండొచ్చు, మోడర్న్ వెరైటీస్ అయినా అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఏ బ్రీడింగ్ వెరైటీ అయినా అయ్యి ఉండొచ్చు. ఎటువంటి వెరైటీస్ అయినా సరే వాటి అవుట్పుట్ కానీ, వాటి సీడ్స్ కానీ అవన్నీ కూడా దాచడానికి కోసం అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే అది ఫుడ్ కోసం ఉపయోగపడుతుంది, అగ్రికల్చర్ కోసం ఉపయోగపడుతుంది, అలానే యానిమల్స్కి, అలానే ఫీడింగ్ స్టాక్కి కూడాను. ఫీడింగ్ స్టాక్ అంటే ఏంటి? యానిమల్స్ ఏవైతే తింటాయో వాటిని ఫీడింగ్ స్టాక్ అంటారనమాట. అది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫ్యూచర్లో న్యూ డెవలప్మెంట్స్ చేయడానికి కూడా ఇవి ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ అనేవి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ మనకి ఇండియాలోకి వచ్చేసరికి దీన్ని రెగ్యులేట్ చేయడానికి కోసం అని చెప్పేసి నేషనల్ బ్యూరో అనేది ఉండింది. నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్. ఇది ఎప్పుడు క్రియేట్ చేశారు? 1976లోని దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. దేనికోసం? ఈ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ కోసం. వాటిల్ని ఎలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి ఎక్సెట్రా ఆల్ ప్లాంట్ రిలేటెడ్ అన్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నుండి గ్రోత్, డెవలప్మెంట్ అన్నిటికీ కూడా హెల్ప్ చేయడానికి ఒక నోడల్ ఆర్గనైజేషన్ లాగా క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. సో దీని ద్వారా ఏంటి అంటే ఫ్యూచర్లోని ఎటువంటి రిస్క్ వచ్చినా సరే ఈ ఫర్టిలైజర్స్ కానీ వీటిని కానీ దాచడం వల్ల, ఈ సీడ్స్ జెనెటిక్ రిసోర్సెస్ అనేవి దాచడం వల్ల ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే వాటిని ఈజీగా ట్యాకిల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ అలానే ఫార్మర్స్కి ఇంకా ఫుడ్ స్కార్సిటీ అనే ప్రాబ్లమ్ని ట్యాకిల్ చేయడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. కాకపోతే మెయిన్ ఏంటి అంటే దీన్ని కన్జర్వ్ చేయడానికి ఎలాగా? ఈ ట్రీటీ వచ్చేసరికి కన్జర్వేషన్ కోసం. సో ఇలాంటి కన్జర్వేషన్ అనేది ఎన్ని విధాలుగా చేయొచ్చు? యాక్చువల్లీ మనకి ఫీల్డ్ జీన్ బ్యాంక్స్ అనేవి ఉన్నాయి. ఈ జీన్ బ్యాంక్ అంటే ఏంటి? జనరల్లీ ఇప్పుడు బ్యాంక్లోని అమౌంట్ అనేది ఎలా దాచుకుంటామో అలాగా జీన్ బ్యాంక్ అనమాట. జీన్స్ అనేవి దాచడం కోసం. అలానే ఇన్విట్రో జీన్ బ్యాంక్. ఇన్విట్రో జీన్ బ్యాంక్ అంటే అర్థం ఏంటి? ఆన్ ద ప్లేస్లోని అంటే ఎక్కడైతే క్రియేట్ చేస్తున్నారో అక్కడే ఆ ఫర్టిలైజర్స్ కానీ, సీడ్స్ కానీ, జెనెటిక్ రిసోర్సెస్ని దాచుకోవడానికి. అలానే క్రయో బ్యాంక్ అంటే అర్థం ఏంటి? నైట్రోజన్ యూస్ చేసి వెరీ వెరీ లో టెంపరేచర్స్లోని వీటిని దాస్తారనమాట, కన్జర్వ్ చేస్తారనమాట ఫ్యూచర్ యూస్ కోసం. కాకపోతే ఏంటి అంటే మనకి ఇంటర్నేషనల్ లెవెల్లోని నార్వేలోని స్వాల్బార్డ్ దగ్గర ఆల్రెడీ గ్లోబల్ సీడ్ వాల్ట్ అనేది ఉంది. గ్లోబల్ సీడ్ వాల్ట్. అలానే ఇంకొకటి డెవలప్ చేయాలి అని అనుకుంటున్నారు. ఈ గ్లోబల్ సీడ్ వాల్ట్ అనేది నార్వేలో లొకేట్ అయ్యి ఉందన్నమాట.
ఓకేనా. సో అయితే దీన్ని ప్రజెంట్ వీటిని కన్జర్వ్ చేయటంలో కానీ యాక్చువల్లీ ఏంటంటే వీటిని యూజ్ చేసుకోవడంలో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లోని చాలా చాలా కాంట్రవర్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. మెయిన్ వచ్చేసరికి ఏంటి అంటే పాపులేషన్ గ్రోత్ అండ్ అర్బనైజేషన్ అండ్ ఇంకా పొల్యూషన్ ప్రాబ్లం అనేది ఉండింది. అండ్ అలానే ఈ బ్రీడర్ వర్సెస్ ఫార్మర్స్ వీటి ఇష్యూ అనేది ఉంది. అండ్ అలానే దీన్ని కన్జర్వ్ చేయడానికి కూడా కొత్త కొత్త ప్రాక్టీసెస్ అనేవి కావాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ ఒక ప్లాంట్ కంప్లీట్గా పెస్టిసైడ్ అంటే ఒక కొత్త డిసీజ్ అనేది రావడం వల్ల ఆ డిసీజ్ ఆ ప్లాంట్ వెరైటీకి కంప్లీట్గా ఇమ్యూనిటీ అనేది వచ్చేసింది. ఇంకా సీడ్ ఫ్యూచర్లో ఒకవేళ వేసినా సరే ఆ ఇమ్యూనిటీ అనేది దానికి ఉంటుందా లేదా అనేది తెలియాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ హైబ్రిడ్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని కన్జర్వ్ చేయటం వల్ల ఎఫెక్ట్స్ ఏంటి అవి అలానే అంటే ఒరిజినల్ వెరైటీస్ ఎలా అయితే అవుతాయో హైబ్రిడ్ వెరైటీస్ కూడా అలాగే కన్జర్వ్ చేయడం అవుతుందా, ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ అనేవి ఉన్నాయి. బట్ స్టిల్ ఏంటంటే ప్రెజెంట్ ఉన్న ప్లాంట్ వెరైటీస్ని దాచడం వల్ల ఖచ్చితంగా ఫ్యూచర్లో ఆ యూజ్ అనేది ఉంటుంది, ఫార్మర్స్కి చాలా చాలా హెల్ప్ అనేది కూడా చేస్తుంది. అండ్ ఏ కంట్రీస్ అయితే ఫుడ్ స్కార్సిటీ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ట్యాకిల్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఎస్పెషల్లీ ఆఫ్రికన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ హైబ్రిడ్ వెరైటీస్ ద్వారా హ్యూజ్ ప్రొడక్షన్ రావడం ద్వారా ఈ ఫుడ్ స్కార్సిటీ ప్రాబ్లం అనేది ట్యాకిల్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఆర్టికల్ అనమాట. సో నెక్స్ట్ దీని మీద ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేశాను. ఆ క్వశ్చన్ అనేది చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు మనం ప్రతిరోజు ఎలా అయితే కరెంట్ అఫైర్స్ రివిజన్ చేస్తున్నామో ఒక్కొక్క ఆర్టికల్, అలానే క్లాసెస్లోని మోర్ దెన్ 5 to 6 ఆర్టికల్స్ అనేవి కవర్ చేయడానికి ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ రివిజన్ మాడ్యూల్ అనేది యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2023 కోసం లాంచ్ చేయడం జరిగింది. దీన్ని నేనే డీల్ చేయబోతున్నాను. దీంట్లో టోటల్ మీకు 50 hours ప్లస్ టీచింగ్ అనేది వస్తుంది. 12 months, లాస్ట్ 12 months కంప్లీట్ పూర రివిజన్ మొత్తం అవుతుంది. మంత్లీ పీడిఎఫ్స్ ఇంకా గ్రాండ్ టెస్ట్ అనేవి ఈ విధంగా 3 times మీకు హోల్సేల్గా రివిజన్ అయ్యేలాగా టోటల్ ఈ ప్లాన్ని ఫిక్స్ చేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా కేవలం మీకు 999 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్ 2023 వరకు కూడా ఇది వ్యాలిడ్ అనమాట. దీనికి రిలేటెడ్ ఇంకా ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ ప్రత్యూష మ్యామ్ నెంబర్, ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. Consider the following statements regarding international treaty on plant genetic resources for food and agriculture. ఇదొక ఇంటర్నేషనల్ ట్రీటీ. ఇండియా ఈజ్ పార్టీ టు దిస్ ట్రీటీ. ఇండియా అనేది ఈ ట్రీటీలో మెంబర్ అంట. ఇట్ ఈజ్ నాట్ లీగలీ బైండింగ్. ఇది లీగలీ బైండింగ్ కాదు. అడాప్టెడ్ బై ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ట్రూ. ఏది కరెక్ట్ కాదు అని క్వశ్చన్. A1 ఓన్లీ, B2 ఓన్లీ, C2 and 3, D1 and 2. దీని ఆన్సర్ అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీరు ఒకవేళ ఆన్సర్ కానీ చెప్పినట్లయితే క్లియర్గా మీకు ఇది తెలిసినట్టు ఆర్ అదర్వైజ్ మీకు అర్థం కాలేదు అన్నట్టు ఇంకోసారి వినడానికి ట్రై చేయండి. ఓకేనా. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు LTX క్లాసెస్ ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. టేక్ కేర్.